ఉద్యోగాలన్నీ జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మిగిలిపోయింది. ఉద్యోగాలన్నీ జగన్ రెడ్డి ఇచ్చే ఉద్యోగాలన్నీ వెంటనే ఉద్యోగాలన్నీ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ ఉద్యోగుల పరిస్థితి జాబ్ క్యాలెండర్ ఎక్కడ, జాబులు ఎక్కడ? జగన్ డౌన్ డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. డౌన్ డౌన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి. డౌన్ డౌన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి. జాబ్ క్యాలెండర్ వెంటనే. జనవరి 24 వచ్చింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 కల్లా విడుదల చేస్తా, మెగా డిఎస్సీలు ఇస్తారన్న ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి. మరో 90 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమో నమ్మి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి 1 వచ్చినా జాబ్ క్యాలెండర్ లేదు. తీరా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో, విడుదల చేస్తాడేమో, నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది. ఇదిగో ఇస్తాడు, అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు, ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ
అన్యాయపు అరాచకాలన్నా ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా, ఉపాధి కల్పించడమా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా. ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది. మీరు అమలు కాని నోటిఫికేషన్ ఇవ్వటం కాదు, వయోపరిమితి పెంచాలా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి. ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు. అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన 1345 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ 2024 సంవత్సరం మొదటి స్థానంలో మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్షగా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు న్యాయం చేయాలని కూడా తెలియజేసి డిమాండ్ చేస్తాం. అధికారంలో రావడం కోసం ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నేను మరి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పర్మనెంట్ ఉద్యోగాలు తీస్తాను, పెద్ద ఎత్తున తీస్తానని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అంటే అదేంటని అడుగుతున్నాడు. అంత వెటకారం అయిపోయింది నిరుద్యోగుల జీవితాలంటే. దాదాపుగా మరి చూసుకుంటే ఉద్యోగాల యొక్క మరి వాళ్ళ నిరాశతో 1345 మంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో. బడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందని ద్రాక్షాల్లాగా చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందని ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి, కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక 60 రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి ముందుకొస్తారు. లేదంటే తప్ప మేము తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నిరుద్యోగుల తరఫున పోరాడి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వెంటాడతామని, మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ని దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు రాబోయే రోజుల్లో ఓటమి తప్పదని తెలియజేస్తున్నాం.